కళ్ళు మూసినా కూడా మా బాలయ్య బాబే కనపడుతున్నాడు అన్న. సాక్షాత్తు శివుడే వచ్చి తాండవం చేసినట్టు ఉందన్న సాంగ్ చూస్తా ఉంటే. బాలకృష్ణ మామూలుగా ఉన్నానా అదిరిపోద్ది, ఇంకా ఆ లుక్స్ లో ఇంకా బాగున్నాడు. శివ తాండవం ఆడిండు మన బాలయ్య బాబు. వాళ్ళు నిక్కర పొడుచుకుంటుంది. ఎలా ఉంది అఖండ సాంగ్? వామ్మో ఏందన్న అసలు ఆ బీభత్సము. బాలయ్యని చూస్తా ఉంటే అసలు లాస్ట్ లో ఒక షాట్ ఉంటదన్న, బాలయ్య నిలబడుకొని ఉంటాడు. నిజంగా శివుడి దర్శనం అయిపోయిందన్న. అలా నిలబడుకొని ఉంటాడు అంతే. ఆ పైన చూస్తా ఉంటే సాక్షాత్తు శివుడే వచ్చి తాండవం చేసినట్టు ఉందన్న సాంగ్ చూస్తా ఉంటే. బాలయ్య దెబ్బకి ఈసారి బాలీవుడ్ వాళ్ళు ఏమైపోతారో భయం వేస్తుందన్న. ఆయన ఇక్కడే తట్టుకోలేము మనం రెగ్యులర్ గా చూసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఇది కదరా బాబు సినిమా అంటే, ఇది కదరా హీరో అంటే అని చెప్పేసి బాలీవుడ్ నిజంగా చాలా మంది బీపీ వచ్చి ఎవరైనా హాస్పిటల్ పోయే వాళ్ళు ఉంటే అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళాలి. నిజంగా 65 సంవత్సరాల బాలీవుడ్కి వెళ్తున్నాడు బాలయ్య. నిజంగా ఆ సాంగ్ చూసినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. శివుడి దర్శనం అయిపోయింది అన్న. నిజంగా ఆ లాస్ట్ షాట్ అయితే మాత్రం అసలు వస్తామంటే అఖండ తాండవం అని చెప్పేసి దాంట్లో బోయపాటి సీన్ కూడా ఆ సోలాన్ని ఎత్తుకొని నిలబడుకున్నాడు. నిజంగా అంటున్నాం కదా, ఈ తమన్ కానీ లేకపోతే బోయపాటి సీన్ కానీ బాలయ్య కోసమే పుట్టారు. బాలయ్య కోసం 10 సంవత్సరాలకు ఒక్కొక్క డైరెక్టర్ పుడతాడన్న. అప్పట్లో నరసింహనాథ్ టైంలో వాళ్ళు పుట్టారు, తర్వాత సమరసింహారెడ్డి ఆ ట్రెండ్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు బోయపాటి పుట్టారు. ఈ వివి వినాయక్ వీళ్ళందరూ బాలయ్య కోసమే పుట్టారేమో అని అనిపిస్తుంది అన్న. బాలయ్య అన్నాడు అమ్మ. అసలు ఆ ఈబూది పూసుకొని ఆ తెల్లగడ్డ వేసుకొని ఎవడన్నా చేసేది అట్లా? 60 సంవత్సరాలు ఎదురు రజనీకాంత్ ఏమో స్టైల్గా చేస్తా అంటాడు, చిరంజీవి ఏమో ఆడ మీసాల పిల్ల అంటారు. అదేనా బాలయ్య అన్నాడు అమ్మ. క్యారెక్టర్లు అంటే అట్లా చేయాలన్నాడు అమ్మ. డైరెక్టర్ ఏం చెప్తే అది చేసే దాంట్లో నెంబర్ 1 హీరో ఎవరైనా ఉన్నారంటే బాలయ్య అన్న. 100 ట్రోల్ చేసుకొని మ్యాన్స్ నోస్ అని చెప్పని ఏమైనా చెప్పని బాలయ్య 60 సంవత్సరాలు ఆడమ్మ. ఆ రాజసం ఆ మీసాలు అట్లా తిప్పుకొని ఆడమ్మ డైలాగ్ చెప్తా ఉంటే ఇది గదరాబాయ్ హీరో అంటే ఇలా ఉండాలరాబాయ్ నేర్పిస్తాడు. థియేటర్లో నిజంగా ఇన్సూరెన్స్ చేసుకోండి నా మాటిని. బాలయ్య వస్తున్నాడు. అప్పట్లో లాక్డౌన్లో ఆయన సృష్టించిన విభత్సం మామూలుగా లేదన్నా. ఎంటర్టైన్మెంట్ లేదు 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 అన్నప్పుడు మళ్ళీ అదే నిజంగా భయం వేస్తాయి. థియేటర్లను చూస్తుంటే భయం వేస్తుంది. ఒకసారి అఖండ సినిమాకి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది. పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా. ఏం చేస్తాడు ఈసారి బాలయ్య? తల బీపీ ఏమైనా వచ్చి మన హార్ట్ అటాక్ ఏమైనా పోతాం, పిల్లలు ఉన్నారని భయం వేస్తుందన్న. బాలయ్యకే సాధ్యమన్నా. ఆ ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేసుకుంటూ ఆ సాంగ్ అడే అమ్మ ఏమన్నా అన్న. తాండవం అన్న, శివుడు తాండవం అన్నట్టే. థియేటర్లో అసలు ఇంకా నరుకుడు గిరుకుడు చూస్తామంటే ఊచ కోత ఇంకేం లేదు. నాకు తెలిసి అఖండ కూడా ఈసారి 1000 కోట్లు కొట్టేలా ఉన్నాడు. లాస్ట్ అఖండ 1 వచ్చింది, ఇప్పుడు 2 దాని మించి ఉండొచ్చు అనుకో. 2 అయితే దానికి మించి ఉండిద్దండి ఖచ్చితంగా. చింపేస్తాడు సినిమా అయితే. ఎలా ఉంది బాలకృష్ణ గారి లుక్స్? ఎలా ఉన్నాయి? బాలకృష్ణ మామూలుగా ఉన్నానా అదిరిపోద్ది, ఇంకా ఆ లుక్స్ లో ఇంకా బాగున్నాడు. అంటే లాస్ట్ టైం కోవిడ్ టైం లో రిలీజ్ అయింది కదా, టికెట్ ఎక్కువ లేదు. మరి ఈసారి ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా చూసే వాళ్ళు చూస్తారు. అబ్బా ఆయన కోసం చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు తెలిసి అందరికన్నా అన్ని సినిమాల కంటే కలెక్షన్ ఎక్కువ వచ్చింది అనుకుంటున్నా నేను. బ్రో ఎలా ఉంది అఖండ 2 సాంగ్? మామూలు లేదు బ్రో, నిజం చెప్తున్నా. శివ తాండవం ఆడిండు మన బాలయ్య బాబు. ఈ ఏజ్ లో ఊపుతుండు బ్రో, ఒక ఊపుతున్నాడు. నిజంగా ఇలాంటి సాంగ్ అయితే జీవితంలో చూడలే. ఏంది బ్రో, 2 చేతుల్లో డమరుగం పెట్టి గుమ్మ గుబ్బి ఈయమ త్రిశూలం పెట్టుకొని ఆ టెంపుల్ మీద నడుచుకుంటూ వస్తుంటే శివుడే శివ తాండవం ఆడినట్టు అనిపించింది బ్రో. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. సాంగ్ అయితే బాగుంది. ఇంకోటి బీజిఎం అయితే ఆ తమను బాగా కుక్కని కొట్టినట్టు కొట్టిండు బ్రో, మస్తు అనిపించింది. ఇప్పుడు విజువల్స్ కానీ ఫైట్స్ కూడా దీంట్లో చాలా పెట్టిన సాంగ్ లోనే ఎన్ని ఫైట్స్ చూపించారు కదా. ఇంకెన్ని ఉంటాయో, ఇంకెన్ని అరాచకాలు ఉంటాయో. బాలయ్య బాబు ఎన్ని లేపుతాడో ఇంకా మామూలుగా లేదు బ్రో. నాకైతే ఇంకొకటి ఏంటంటే రియల్ కుంభమేళలో తీసిరు కొన్ని అగోరి షాట్లు అవి ఇవి చాలా బాగున్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో ఆ షాట్లు కొన్ని చూసినప్పుడు. బాలీవుడ్ ఐటమ్ సినిమాలన్నీ హిట్లు కొడుతున్నప్పుడు బాలయ్య బాబు సినిమా హిట్ కొట్టడం లెక్కన అంటే రికార్డులు పోతాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, బాలయ్య బాబు వస్తున్నాడు జాగ్రత్త భయ్. 1000 కోట్లు ఈజీగా. నిజం బ్రో, 1000 కోట్లు ఈజీ కూడా కలెక్ట్ చేస్తుంది. ఈ కాంబినేషన్ ఎలా ఉంది? ఇప్పుడు తమన్ గారు బోయపాటి సీను బాలకృష్ణ బీభత్సం సృష్టించాడు, చూసాము. ఇప్పుడు మ్యూజిక్, ఆ బీజిఎం, ఆ సినిమా ఫైట్లు చూస్తే కుక్కని కొట్టినట్టు కొట్టిర్రు. బీభత్సం ఏంటో థియేటర్లో మాత్రం జాగ్రత్త బ్రో, ఎందుకంటే తగలబెడతారు ఫ్యాన్స్ ఘోరంగా. హిందీ ఫ్యాన్స్ పైగా బీహార్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బాగుంది, చాలా సూపర్గా ఉంది బ్రో సాంగ్. అన్న ఎప్పుడు వచ్చిద్దా సినిమా అని ఆరాటంగా ఉందన్న. ఆ సాంగ్ చూసిన కాడి నుంచి నిద్ర పడతలేదన్న. అసలు శివ తాండవం, పరమశివుడు మళ్ళీ కనపడ్డాడా అనే ఫీలింగ్ కలుగుతుందన్న. శివభక్తుడు ఎవరైనా కానీ వెళ్ళి చూడాల్సిందే. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మాకు సంక్రాంతి పండగ మొదలవబోతుంది. శివ తాండవం మొదలవబోతుంది. మా బాలయ్య బాబుని చూస్తుంటే చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది అన్న బాలయ్య బాబుని. ఇక అసలు చూడుతుంటేనే కళ్ళు మూసినా కూడా మా బాలయ్య బాబే కనపడుతున్నాడు అన్న. నచ్చిద్ది అన్న, ఎక్కడైనా నచ్చిద్ది. శివ తాండవం నార్త్ ఇండియా అంటేనే శివ తాండవం.
బాలయ్య బాబు నార్త్ ఇండియా పరిచయం కాబోతున్నాడు ఈ సినిమాతో. చరిత్ర బాలీవుడ్ హాలీవుడ్ హీవుడ్ కాదన్న, ఇక బాలయ్య, జై బాలయ్య అని అనాల్సిందే ఎవరైనా గాని. బోయపాటి గారు కూడా మధ్యలో చరిత్ర నిలబడబోతున్నారన్న. బోయపాటి గారు కూడా ఇందాక ఎనగమాల నుంచి ఉంటేనే ముందుకు లాగాడు ఎయిర్పోర్ట్ లో. ఆ శివుడు ఏదో గుడికి వెళ్ళినారు ఇవాళ మార్నింగ్, ఇక సినిమాలో కూడా కనపడ్డాడంటే అబ్బా చాలా చాలా హ్యాపీ. బోయపాటి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బాగా మంచి సౌండ్ చేసింది కదా, మరి ఈసారి చరిత్ర అనేది సృష్టించబోతున్నాడు. బోయపాటి జీవితంలో మరో చరిత్ర రాయబోతున్నాడు ఆయన. సాంగ్ ఎలా ఉంది? బాగుంది, బీభత్సం సృష్టించింది. మహాశివుడు వచ్చి టమరం ఊపితే ఎంత తాండవం చేస్తే ఎంత ఊపతుందో ఒళ్ళు నిక్కర పొడుచుకుంటుంది. అంత బాగుంది. ఎలా ఉన్నాయి బాలయ్య బాబు? లుక్సా మహాశివుడికి ఇంకొక రూపం కూడా ఉంది, వీరభద్రుడు అని. అవి కానొస్తున్నాయి అనమాట, ఆ షేడ్ కానొస్తుంది. ఏంటి ఫైట్స్ కూడా చాలా చూపించినట్టున్నారు పాటలో. అసలు పాట ఎంత బీభత్సంగా ఉందంటే మనకి సినిమా కూడా ఎంత బీభత్సంగా ఉంటుందేమో అనుకుంటాను నేనైతే. మహాశివుడు వచ్చి పైనుంచి దిగి వచ్చి తాండవం ఆడినట్టే, శివయ్యకి ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాలు బీభత్సం సృష్టించినట్టే ఉంది. సాంగ్ మ్యూజిక్ ఎలా ఉంది? విజువల్స్ మ్యూజిక్ బాగుంది. తాండవం శివయ్య తాండవం అని పాట పెట్టారు కదా, నిజంగా నా పాటకు తగ్గట్టు తాండవం చేస్తాడు బాలయ్య బాబు. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది సార్? తమన్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది. ఇదేంటో అయినా కూడా పాటలు బాగుంటాయి. ఆయన మ్యూజిక్ వల్ల ఆ పాటలు చాలా హిట్ అవుతాయి అనమాట. ఇప్పుడు సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చుంటారని అనుకుంటున్నారు? బీభత్సంగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. మామూలుగా ఆ పాటకు తగ్గట్టు బాలయ్య బాబుకు తగ్గట్టు కూడా పెట్టారు అనమాట. బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఆయన సోలంతో చేసేది లేదు, అది ఇంకా హైలైట్ ఉంది అనమాట. మహాశివుడు వచ్చి తాండవాడి ఉగ్రరూపం దాల్చి సోలం ఎట్ట పెడతాడు కదా, అది హైలైట్గా ఉంది నాకు. సినిమా ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? సినిమా కూడా ఎట్టనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మహాశివుడు వచ్చి తాండవం చేస్తే సినిమా ఎట్టుంటుందో అట్టుంటుంది అనుకుంటున్నాను. సినిమా కూడా బీభత్సం సృష్టియాలని కోరుకుంటున్నాను మన బాలయ్య బాబుది. ఓవరాల్ సాంగ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంత శివతత్వం ఈ కార్తీక మాసంలో శివయ్య అంత శివతత్వం చూసినట్టే ఉందన్నమాట. అంత ఓం నమ శివాయ శివ తాండవం అని సూపర్ ఉంది. బోయపాటి గారు ఈ సినిమాని చాలా బాలయ్య బాబు సినిమాలో ఇప్పటి వరకు ప్యాన్ ఇండియా మూవీ తీయలే, అంటే వెళ్ళలేదు అక్కడికి. ఈ సినిమా బాగా ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు అక్కడ, కాబట్టి చాలా జాగ్రత్తగా సినిమాని సెన్సేషనల్ చేయాలని ఒక ఆలోచనతో బోయపాటి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆడియన్స్ షేక్ అవుతారా ఈ సినిమా చూసి? ఫస్ట్ మనం షేక్ అవుతున్నాం, తర్వాత వాళ్ళు షేక్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆనందానికి బాలీవుడ్ హాలీవుడ్ ఏముండదు. అద్భుత చిత్రాలను చూసినప్పుడు ఎవడైనా సరే షాక్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఇవాళ రాజమౌళి సినిమా కానీ ఈ సుకుమార్ సినిమాలు కానీ వస్తున్నాయంటే ఎదురు చూస్తున్నారు కదా. మనకు తెలియదు ఏముంది, తెలుగు సినిమా అంటేనే ఇవాళ ఒక అద్భుత కళాఖండంగా తయారైపోయింది. అంత గొప్ప టెక్నీషియన్స్ మన తెలుగులో తయారైపోయారు. కలెక్షన్స్ ఎంత వస్తాయి? ఇంత అని చెప్పకూడదు, ఎంతైనా రావచ్చు. ఎందుకంటే పుష్ప 2కి ఏమొస్తుందిలే, 200 వస్తుంది, 100 వస్తుంది, 150 వస్తుంది ఇట్లా చెప్పుకుంటూ కొంతమంది మేము బాయ్ కట్ చేస్తున్నాం అది అన్నారు. లాస్ట్కి 2000 కోట్ల దాకా వెళ్ళిపోయింది. అంటే సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బాలయ్య బాబు కెరీర్లో ఈ సినిమా ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది.